హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ ఫుడ్ రెసిపీ. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బూందీ అండి. మనము బూందీ ఈ మిక్చర్ లడ్డు ఖచ్చితంగా ఏ చిన్న ఫంక్షన్కి కూడా చేస్తాం కదా. అది స్వీట్ షాప్లో కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి, అస్సలు రాని వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలాగా చెప్తున్నాను రెసిపీ. సో ఇక్కడ నేను 500 గ్రామ్స్ హాఫ్ కేజీ శనగపిండి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు శనగపప్పు తీసుకొని పిండి పట్టించుకుంటాను అన్నా కానీ బెటరే అండి. సో ఇక్కడ హాఫ్ కేజీ శనగపిండికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి కలుపుతున్నాను, రైస్ ఫ్లోర్. ఇది ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. చాలామంది క్రిస్పీగా ఉండాలి అని చెప్పేసి సోడా వాడతారు, కానీ సోడా కలపకుండా బియ్య పిండి కలిపి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ మనము పిండి అనేది కొంచెం కొంచెం వాటర్ వేస్తూ విస్కర్తో కలుపుకోవాలి, ఈవెన్గా కలిసేలాగా. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, పిండి టెక్స్చర్ అలా ఉండకూడదు, ఇంకా స్టిక్కీగా టైట్గా ఉంది కదా పిండి. సో అది మనకి ఇంకా పల్చగా రావాలి. సో విస్కర్తో అలా బాగా కలుపుకోండి. పిండి అనేది పర్ఫెక్ట్గా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ పిండి చూడండి, ఈ టెక్స్చర్ వచ్చేంతవరకు, అలా జారు మీకు పడాలన్నట్టు మీకు అంత లూజ్గా టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి పిండి. సో ఇక్కడ ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంది, హై ఫ్లేమ్ మీదనే ఉంది. సో అక్కడ మీకు చూస్తున్నారు కదా బూందీ ఎంత బాగా వస్తుందో మనము సోడా కలపకపోయినా కానీ. సో అలా రావడానికి రీజన్ ఏంటి అంటే ఆయిల్ హీట్గా ఉండడం. ఆయిల్ ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బూందీ కొట్టుకుంటే బూందీ అనేది చతికిల పడిపోతుందండి. సో మీకు క్రిస్పీగా రావాలి, లోపల బొంగు అనేది రావాలి అంటే, అలా క్రిస్పీగా అట్లా బబుల్ లాగా రావాలి అంటే ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉండి ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడే మీరు బూందీ కొట్టుకోవాలి. సో నేను అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోండి. మీరు బూందీ అనేది వేయించేటప్పుడు అలా గరిటెతో అంటూనే ఉండాలి కంటిన్యూస్గా. మీరు అనకపోతే బూందీ అనేది మాడిపోతుంది, ఒక సైడ్ కాలి ఇంకొక సైడ్ కాలదు. ఈవెన్గా చుట్టూ కాలాలి అంటే మీరు ఆ గంటతో అలా తిప్పుతూనే ఉండాలి. అది మనకి గోల్డెన్ కలర్ వచ్చింది కదా పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. అలా మొత్తం ప్రాసెస్ అంతా బూందీ అంతా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు బూందీలో కలపడానికి మనకి పచ్చివి పల్లీలు, అవి మనము ఆయిల్లో వేయించుకోవాలి. అది కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూపిస్తున్నాను కదా అక్కడ మీకు. అలా మొత్తం నేను హాఫ్ కేజీకి 1/2 కిలో పల్లీలు కలిపాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు పచ్చివి తీసుకొని వేయించుతున్నాను. ఎందుకంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఫ్లేవర్నెస్ కోసం ఆ మసాలా అనేది మిక్స్ చేస్తారు. సో అందుకోసమని మనము 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి, అంటే వాటి పచ్చిదనం పోయేంత వరకు వేయించి మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా నేను వేయించి వేస్తున్నాను. అందులో తగినంత మనం ఎంత బూందీ చేసుకున్నామనే దాన్ని బట్టి కరివేపాకు, పల్లీలు, మసాలా అంతా డిపెండ్ అయిపోయి ఉంటుంది. అలా అంత మెత్తగా పౌడర్ చేసుకొని మనము బూందీలో మిక్స్ చేయాలి. అండ్ ఇదంతా పడుతుంది, ఎందుకంటే హాఫ్ కేజీ బూందీకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా పౌడర్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేస్తున్నాను నేను. ఎక్కడ కారం కానీ ఉప్పు కానీ ఫస్ట్ నుంచి పిండిలో వేయలేదు కాబట్టి వేస్తున్నాను. అండ్ ఇవి ఎల్లిపాయలు పచ్చిగా దంచడం అంటారు కదా, అలా కొంచెం చితికినట్టు చేసి వేయాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు వేస్తే. అండ్ ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఉప్పు కూడా ఎక్కడ పిండిలో మనం ఇంతకుముందు మిక్స్ చేసుకోలేదు, ఇప్పుడే సరిపడా వేసుకుంటున్నాము. అంతేనండి, ఇంకా మనకి ఫ్లేవర్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్, ఆయిల్ హీట్ అవ్వడము, పిండి మిక్స్ చేసుకోవడము, మసాలా ధనియా అండ్ జీలకర్ర పౌడర్ మిక్స్ చేయడము, ఒకసారి ఇలా ట్రై చేసి
చూడండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతేనండి ఈ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.